నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు యువర్తా న్యూస్. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తూ సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను నంబులపులుకుంట మండలంలో ఆదివారం తెదేపా నాయకులు ఘనంగా నిర్వహించారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబులపులుకుంట మండల కేంద్రంలో స్థానిక 3 రోడ్ల కూడలిలో ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి చిత్రపటానికి పూలమాలలు వేసి తెలుగుదేశం వర్ధిల్లాలి అంటూ తెదేపా నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ కేపీ అంజనప్ప నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు తీసుకొచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి దక్కుతుందని మాట్లాడారు. జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ప్రజలకు కేక్ కోసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తెదేపా కూటమి నాయకులు పాల్గొన్నారు. గౌరవనీయులు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవాన్ని ఈరోజు నంబులపులుకుంట మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మన నాయకుడు ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహించి అదేవిధంగా మన చాలా కష్టాలలో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి మన నాయకుడు ఈరోజు 75 సంవత్సరాల వయసులో కూడా చిన్న యువకునిలాగా పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలని సంకల్పంతో ఉన్నాడు. అదేవిధంగా మన కదిరి శాసనసభ్యులు గౌరవనీయులు కందికుంట వెంకటప్రసాద్ గారు ఆ స్ఫూర్తితో మన కదిరి నియోజకవర్గంలో అయితేనేమి మన సత్యసాయి జిల్లాలో అయితేనేమి మన బాబు జిల్లాలో అయితేనేమి బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరికీ కలుపుకొని మన కదిరి నియోజకవర్గాన్ని చాలా ముందుకు తీసుకొని పోతున్నాడు. అదేవిధంగా మొన్న వచ్చిన 10 నెలలకి ఈ మండలానికి 3 కోట్ల రూపాయల సీసీ రోడ్లు మంజూరు చేయించిన ఘనత మన కందికుంట వెంకటప్రసాద్ గారికి. అదేవిధంగా ఇప్పటికీ మన మండలంలోని ఏ కార్యక్రమాలు కానీ కార్యకర్తలు అందరూ బాధ్యతగా వహించి ఇంకా ముందుకు తీసుకొని పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.